తండ్రి ఆ దినాల్లో ప్రజలందరూ వచ్చినప్పుడు మీరు కొండ దిగి వారికి బోధించినారు, నోరు తెరిచి బోధిస్తూ వచ్చినారు. దయగల తండ్రి మాకు కూడా, మమ్మల్ని కూడా మీరే తండ్రి మీ యొక్క జీవాహారం చేత నింపండి. జీవముల దేవా, అది కేవలము మీకే సాధ్యము తండ్రి. దేవా, పనికిరాని వాణ్ణి నేను ఒప్పుకొంచున్నాను. నోటి మాంద్యం గలవాణ్ణి, జ్ఞానం లేని వాణ్ణి తండ్రి మీ ప్రజలకు మీరే బోధించండి. వారికి మీరే మీ యొక్క మాటలు అనుగ్రహించండి. దయగల తండ్రి, వాతావరణాన్ని మీరు మాకు అనుకూలం పరిచినారు. కరెంట్ను స్వాధీనం ఉంచుకున్నారు. ఇంతవరకు మీ కాపుదల భద్రత ఉంచినారు. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి వందనములు. మార్గ మధ్యంలో ఉన్న వారిని మీరే క్షేమంగా నడిపించండి. దేవా, విసుక్కొనకుండా, అలసిపోకుండా, నిద్రపోకుండా తండ్రి కేవలము మీ మాటలపైన మనసును ఏకాగ్రతం చేసుకుంటకు ప్రభా మీరే మీ ప్రజల యొక్క నాయన హృదయాన్ని తెరవజేయండి. వందన కృతజ్ఞతలు మీకే చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభుల వారి శ్రేష్ఠ నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు జీవాధిపతి అయిన ప్రభువైన యేసు క్రీస్తు నామంన మీకందరికీ నా యొక్క వందనములు. నిజంగా ఎంతో శ్రేష్టకరమైన సమయం. మా ప్రియ సహోదరుని యొక్క గృహంలో చేరి ఇలాగ పాటలు పాడటకు, ప్రభుని గృహము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఆ యొక్క ప్రభు యొక్క గృహాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఈ గృహంలో చేరి ప్రభువును ఘనపరిచే గొప్ప ఆధిక్యత. నిజంగా ఈ యొక్క గ్రామంలో, ఈ మారుమూల ప్రాంతంలో ఇలాంటి గొప్ప ఆధిక్యత అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏందబ్బా ఏసీలో కూర్చొని, సీట్లో కూర్చొని సాయంత్రం బాగా అలసిపోయినామన్నట్టుగా ఉంటుంది నా యొక్క ముఖం కానీ అనుకుంటాం. కానీ ఇంత కష్టపడి చెమటోడ్చి తిరిగి ప్రభు యొక్క మాటలు వినాలని వచ్చినారంటే ఎంత సంతోషం ఇది. కాబట్టి నిజంగా ప్రభుని గృహము ఆయన మహిమతో నిండి ఉన్నది. నిజంగా ఎంత శ్రేష్టకరమైన యొక్క గృహము, ఎంత శ్రేష్టకరమైన యొక్క సహవాసము, ఎంత శ్రేష్టకరమైన యొక్క ఆనందకరమైన సమయము. నిజంగా దేవుడు మనల్ని ఎంతో ధన్యులుగా చేస్తున్నాడు. లోకంలో చూస్తాం, నా జీవితం కూడా చూస్తే సమయం అయిందంటే ఎక్కడికో వెళ్ళాలని మనసు లాగే జీవితం. సమయం అయిపోయిందంటే లోక సంబంధంగా గడపాలని జీవితాన్ని. ఇప్పుడు నిజంగా కొందరు చెప్తారు ఆఫీస్లో, సార్ మీరు ఎక్కడికి వెళ్తారు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్తారు మీరు సాయంకాలము. ఎస్, నా మొబైల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉంటుంది, కానీ నేను ప్రభు యొక్క కవరేజ్లో ఉంటాను. ప్రభు యొక్క పిల్లలతో సహవాసం ఉంటాను. ప్రభు యొక్క పిల్లలతో ఆనందిస్తాను. వారితో కలిసి ఉంటాం. ఇదంతా శ్రేష్టకరమైనది, ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందయ్యా అని వారితో మాట్లాడినప్పుడు, ఏమో సార్ మీరు డిఫరెంట్ అంటారు. ఎస్, కాబట్టి ప్రభులో ఇది ఒక గొప్ప ఆనందకరమైన జీవితం. ప్రభులో ఉండే ఈ యొక్క సహవాసం ఎంత ప్రేమ గలది, ఎంత గొప్పది కదా. చెమట ఓడ్చినా కానీ, చెమట పట్టినా కానీ ప్రభు మాటలు వినాలే అనే ఆలోచన. ఇప్పుడు ఒక బ్రదర్ యొక్క సాక్ష్యం విన్నాను. నిజంగా యొక్క సాక్ష్యం వింటుంటే నిజంగా దేవుడు ఎలాగో వారిని మార్చుకున్నాడు, ఎలాగో వారిని నడిపించినాడు. జైల్లో అనేకమైన కేసుల చేత బంధింపబడి, అనేక విధాలుగా బాధింపబడి ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినాడంటే నిజంగా ఆ యొక్క బంధకం నుంచి విడుదల కలుగజేసి ప్రభు పిల్లలతో ఆనందించే జీవితం ఇది. ఎంత శ్రేష్టకరమైనది. అందుకనే జీవాధిపతి అనే యేసు దగ్గరికి వచ్చినారు వాళ్ళు. ఒక మాట చదువుకుందాం మనము. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి
యోహాను గారు రాసిన సువార్త, ప్రజలందరికీ, ఈ దేశంలో ఉన్న వారికి రాసిన యొక్క సువార్త, యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, నేను దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఇదొక గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు సుఖార్ అనే గ్రామం. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు రాయలేదు, కానీ సమరయ స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి ఉంచినాడు. ఈ గ్రామంలో, సుఖార్ అనే గ్రామంలో ఈ యొక్క సమరయ స్త్రీ వచ్చింది. ఎండవేళ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గర యేసు క్రీస్తు ప్రభువారు తనతో సంభాషిస్తున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు, తనతో ముచ్చటిస్తున్నాడు. దేవాది దేవుడు మానవుడిగా మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిన యొక్క మానవుడు యేసు క్రీస్తు అనే నామంలో ఈ లోకానికి వచ్చిన యొక్క దేవుడు, దైవపుత్రుడు, తను శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన యొక్క దేవుడు ఆ ఎండవేళ ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీతో తను ముచ్చటిస్తున్నాడు కదా. అక్కడ మనం చూస్తే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొండకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ స్త్రీ ఏదో మామూలుగా తను మాట్లాడుతున్నది, కానీ యేసు క్రీస్తు ప్రభువారు తనతో పలికిన మాట, నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. కాబట్టి మనము అడగాలి, మనం ఎరగాలి. కొన్నిసార్లు మనం ఎరగకుండానే, అంటే పరిస్థితులు తెలియకుండానే మనం కొందరిని అడుగుతాం. మనం అడిగితే వాళ్ళేమంటారు, ఏందయ్యా ఇట్లా నన్ను అడుగుతావు, నేనేమన్నా గొప్పవాడినా? అందుకని ఒకనొక సమయంలో ఒక వ్యక్తి తను ఏం చేస్తున్నాడంటే, కొన్ని తనకు ఆశ కలిగి ఉన్నాడు. ఒక చెట్టు కింద తను భీష్మించి కూర్చున్నాడు. కూర్చొని తపస్సులో ఉన్నాడు. తపస్సులో తనకున్న ఆలోచనలు కొన్ని ఉన్నవి. ఆలోచన కొరకే తపస్సు చేస్తున్నాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, 5 రోజులైంది, 10 రోజులు అయిపోయింది. అలాగే తపస్సులో ఏకాగ్రతతో ఉన్నాడు. ఉన్న తర్వాత తను ఏదైతే తను అనుకుంటున్నాడో ఆ వ్యక్తి వచ్చినాడు. ఏం కావాలి భక్త, కోరుకో అని చెప్పేసి అనగానే తను కళ్ళు తెరిచి చూసేసి, నాకు ఒక వరం కావాలని చెప్పేసి అడిగినాడు. ఏం కావాలి అడుగు, చెప్పు. అప్పుడు ఆ వ్యక్తి అన్నానంట, ఒక బంగారు ఊయలో నా యొక్క మనమడు ఊగుతూ చూడాలని నాకు ఆశ ఉంది అని చెప్పేసి అన్నానంట. తదాస్తు, జరుగునుగాక అనగానే ఏమైంది, తనప్పుడు ఆ యొక్క తన కళ యొక్క ముఖ్య భావం ఏంటంటే, ఆ వ్యక్తి గ్రుడ్డివాడు, ఆ వ్యక్తి చూడలేడు, ఆ వ్యక్తికి పెళ్ళి కాలేదు, ఆ వ్యక్తికి ఏమి కూడా లేదు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే, నా కళ్ళు తెరవబడాలి, అలాగే నాకు పెళ్ళి కావాలి, పెళ్ళి అయితేనే కదా మనముడు వస్తాడు. వితౌట్ మ్యారేజ్ హౌ కెన్ హీ? కాబట్టి ఏమనుకున్నాడు, నా కళ్ళు తెరవబడాలి, అలాగే నాకు పెళ్ళి కావాలి, అలాగే నాకు పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలకు పిల్లలు కావాలి. వాళ్ళు ఎలాగ ఉండాలి, బంగారు ఊయలో ఊగుతూ ఉండాలంట. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఆయన యొక్క తలంపు ఎంత దూరం ఉంటుంది కదా, ఎంత దూరపు చూపు. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. కాబట్టి ప్రభు ఎరిగిన వాడుకుంటున్నాడు. మానవాళికి ఏమి కావాలి, మానవులకు ఏమి కావాలి, ఏది మానవులు కొరత ఉన్నారు. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే. ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఈ భూగోళంలో ఉన్న మానవులకు ఏం కావాలంటే రక్షణ కావాలి, వారు రక్షింపబడాలి. వారు రక్షింపబడి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత
నిత్య పరలోక రాజ్యంలో జీవించాలి వారు. అది ఎవరినంటే నేనే దేవుడను. కాబట్టి ఈ దేవుణ్ణి మీరు అడగండి, ఈ దేవుణ్ణి మీరు వేడుకొనండి, రక్షణ ఇచ్చే దేవుణ్ణి మీరు కనుగొనండి భూలోకమున్న ప్రజలారా. కాబట్టి ఆ యొక్క గొప్ప మాట ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరుగుంటే నీవు ఆయన అడుగుదువు. కాబట్టి మనము ఈయనను మనం ఎరగాలి, ఈయన మనము తెలుసుకోవాలి. అందుకనే మనం చదువుతాం చూడండి, యోహాను పత్రిక మొదటి అధ్యాయము, మొదటి వచనం చదవండి. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము, జీవవాక్యంను గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కల్లార ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగింటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. కాబట్టి వీరు చెప్తున్నారు జీవవాక్యంను గూర్చినది, ఈ మాటలు జీవవాక్యాన్ని గూర్చినది ఈ యొక్క మాటలు అని చెప్తూ, ఆది నుండి ఏది ఉండెనో అంటే ఒక జీవవాక్యం ఆది నుంచి ఉన్నది, వారు ఎరిగినారు. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కల్లార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు ఏమన్నారంటే, ఏది విన్నామో, ఏది చూసినామో, ఏది నిజానికి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు, అదే యొక్క జీవవాక్యము, దాన్నే మేము మీకు తెలియజేయుచున్నాము, దాన్నే మేము తెలియజేస్తున్నాము. కాబట్టి నిజంగా జీవవాక్యంను గూర్చినది, జీవజలం గురించి తను మాట్లాడుతున్న యొక్క సమరయ స్త్రీతోటి ఇక్కడ మనం చదువుతున్నాము జీవవాక్యం గూర్చినది. కాబట్టి నిజంగా ఈ యొక్క మాటలు ఎంత శ్రేష్టకరమైనది. అందుకనే మన యొక్క జీవము ఆయనలో భద్రపరచబడి ఉన్నది. చదవండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇది దాచబడిన జీవము. చదవండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతిపోయితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మన యొక్క జీవము క్రీస్తుతో కూడా దాచబడిన జీవం. ఆ జీవాన్నిచ్చుటకే, ఆ జీవజలాన్నిచ్చుటకే ఆయన మధ్యాహ్నం పూట ఆ యొక్క సుకారను గ్రామంలో తను ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఆ స్త్రీతో ముచ్చటిస్తున్నాడు. అమ్మా, నీవు ఎవరో ఎరిగితే. కాబట్టి అయలారమ్మలారా, ఈ రాత్రి ప్రకటించే మేము కూడా జీవాన్నిచ్చే క్రీస్తులో దాచబడిన జీవం గురించి మేము మాట్లాడుతున్నాము. అంటే జీవం అంటే కొందరు పేర్లు పెట్టుకుంటారు, పత్రికలు, పెండ్రి పత్రికలు ఏమని రాస్తారు, చిరంజీవి, సౌభాగ్యలక్ష్మి, సో అండ్ సో అని. చిరంజీవి అంటే ఎప్పటికీ జీవించాలి. ఇంకా మైకేల్ జాక్సన్ కూడా తన జీవితంలో ఎప్పటికీ జీవించాలని తను అనుకున్నాడు. దాదాపు నేను 150 సంవత్సరాలు జీవించాలని తను అనుకున్నాడు. దాని కొరకే తను ఒక ఆలోచన వేసినాడు. తనకు ఆక్సిజన్ ఇచ్చే ఆ యొక్క బెడ్ను కూడా సమకూర్చుకున్నాడు. ఏదైనా అవకాశం వస్తే రక్తాన్ని ఇవ్వటకు ఆ యొక్క కొంతమందిని తన ఇంట్లోనే పోషిస్తూ వచ్చినాడు. ఇంకా ఏదైనా అవకాశం వస్తే నా యొక్క డాక్టర్స్ నా దగ్గర ఉండాలని చెప్పేసి ఆశించినాడు. కానీ తను అనుకున్నాడు అలా జీవితాన్ని జీవించాలని. కానీ ఏమైంది, పడుకున్నట్టే చనిపోయినాడు. అంటే మానవుని యొక్క ఆలోచన ఎలాంటిదంటే, నేను అలా ఉండాలి. ద గ్రేట్ అలెగ్జాండర్ తను కూడా అనుకున్నాడు, రాజ్యాలు జయించాలి అనుకున్నాడు, ఒక చక్రవర్తిగా నేను ఎల్లకాలం ఉండాలనుకున్నాడు. కానీ తన యొక్క జీవితము ఒక చిన్న దోమ ద్వారా ముగించబడుతూ వచ్చింది. అంటే చెప్పేది ఏంటంటే, మానవుని యొక్క జీవితము స్వల్పకాలమే, మానవుని యొక్క జీవితము కొద్ది కాలమే.
అంతలో కనబడి అంతలో మాయమైపోయే మానవునిక జీవితము. కాబట్టి అనుకుంటున్నారు నేను జీవిస్తాను. అందుకనే కొందరు చూస్తున్నాం మనము, ఎన్నో డబ్బులు జమ చేసినారు, ఎన్నో డబ్బులు దాచుకున్నారు స్విస్ బ్యాంకులలో. ఏమైంది? జైలు పాలవుతున్నారు. ఏమైంది? వారికి ఎవరు కూడా లేకుండా అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. ఈ లోకంలో దాని కొరకే ప్రయాసపడ్డారు, సంపాదించడానికి ప్రయాసపడుతూ వచ్చినారు. కాబట్టి చివరకు మిగిలింది ఏంటంటే ఎవరో తెలియని వాళ్ళు, లేదా గవర్నమెంట్ కబ్జా చేసుకున్నది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. ఎందుకు? వాళ్ళకి ఎవరు కూడా నామినీస్ లేరు. ఎవరికి వాళ్ళ మేము వీటిని ఎవరికి పంచాలి యొక్క ఆస్తిని? ఎవరు కూడా లేరు, రాయబడలేదు. అందుకనే మొన్న కూడా ఒక సహోదరు వచ్చింది ఆఫీస్కి వచ్చి తను చెప్తున్నది, మా భర్త చనిపోయినాడు, బ్యాంక్ పాస్బుక్లో నా యొక్క నామినీ పేరు నాది ఉంది, కాబట్టి ఏం చేయండి, దానికి నేను హక్కుదారుని నేను, ఎందుకంటే బ్యాంక్ పాస్బుక్లో రాయబడ్డది నామినీ అని చెప్పేసని. అంటే ఒకవేళ తర్వాత అది నాకు చెందాలి అంటే మానవుని యొక్క ఆలోచన లోకంలో ఇలాంటిది. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయనలో దాచబడిన జీవం, క్రీస్తు యందు దాచబడిన జీవం. ప్రియ సహోదరులారా, ఈ దాచబడిన జీవం కొరకే మనము దాని కొరకే మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినాం. అంటే ఇది ఎప్పటికి ఉండేది? క్రీస్తులో దాచబడిన జీవం. మరొక మాట చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. అంటే జీవం గురించి మనం మాట్లాడదు. ఈ జీవం ఎలాంటిదో మనం అనేక విషయాలుగా దాచబడిన జీవం అని, క్రీస్తులో దాచబడిన జీవం అని మనం చూస్తూ వచ్చినాము. చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగు. చాలు. ఇక్కడ ఏంటంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ఏంటంట? మనుషులకు వెలుగు. ఇప్పుడు సపోజ్ కరెంట్ పోయిందంటే ఏం చేస్తాం? అట్లనే కూర్చొని అంటాం. ఎందుకు? ఏముందో కనబడదు, మనకు తెలియదు మనకు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయనలో జీవం ఉండెను. చదవండి అమ్మా. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఆయనలో లేక జీవము మానవాళికి ఏందంట? వెలుగు ప్రసాదించేది పుట్టినది. అంటే ఈ వెలుగు నిజంగా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము, దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్. కాబట్టి నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు, నేనే మార్గంను, నేనే సత్యంను, నేనే జీవంనై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు దేవుని వద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన అలా ఖచ్చితంగా చెప్పినాడు, నేనే ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. కాబట్టి ఆయన చెప్పే మాటలు ఎంత శ్రేష్టకరమైన మానవాళికి, ఎంత. కాబట్టి ఈ యొక్క జీవము మనుషులకు వెలిగిస్తూ వచ్చింది. ముందుగా మనం చూస్తూ వచ్చినాము, ఆయనలో మనకుందంటే దాచబడిన జీవము. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ జీవం వద్దకు పిలుస్తున్నాడు. జీవంబునిచ్చిన దేవుడా నే పాడెదా నీకు ఎల్లతరము, నే పాడెదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. పవనుండా పలుమారులు నేనింకేమీ అంగా పాత్రుండను. హల్లెలూయా. కాబట్టి జీవాధిపతి ఆయన చెప్పే మాట ఏంటంటే, దాచబడిన జీవం నాలో ఉంది. ఆయన చెప్పేదంటే ఆయనలో జీవం ఉండెను. ఈ జీవము మనుషులకు వెలిగిచ్చే జీవం, ఇది మనుషులకు వెలిగిచ్చే జీవం. కాబట్టి ఈ జీవాధిపతి అనే యేసు ప్రభు దగ్గరికి రావాలని చెప్తున్నాడు. ఆయన చెప్పినాడు కదా, చెప్తూ వచ్చినాను, నేనే మార్గంను, నేనే సత్యంను, నేనే జీవంనై ఉన్నాను. కాబట్టి
ఆయన దగ్గరికి మనం రావాలని ఆయనకు ఉద్దేశం. ఇంకా మనం చూసే చదవండి 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ యొక్క జీవము ఎంతగా ప్రబలుతూ వచ్చింది, ఈ యొక్క జీవం ఎంతగా ఎలాగో అనేక విధాలుగా ప్రవహిస్తూ వచ్చిందంటే చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యేసు యొక్క జీవము మీ శరీరమందు ప్రత్యక్షపరచబడ్డకై. చాలు. యేసు యొక్క జీవము మీ శరీరమందు ప్రత్యక్షపరచబడ్డకై అంటే మనలో ప్రత్యక్షపరచబడాలి జీవం. కొందరు మనం డాక్టర్స్ హాస్పిటల్ తీసుకెళ్తే పేషెంట్ చూస్తారు. పేషెంట్ చూసేసి ఏమంటారు? ద బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్. ఆ యొక్క బాడీ సపోర్ట్ చేయట్లేదని ట్రీట్మెంట్ కొరకు ఏమాత్రం కూడా సపోర్ట్ చేయట్లేదు. మనం ఏం చేయలేం, మనము ఏమైనా సపోర్ట్ చేస్తేనే. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే యేసు యొక్క జీవము. కాబట్టి జీవం పొందుకున్న వారు ఎప్పుడు కూడా జీవించేవారుగా ఉంటారు. ఈ లోకంలో పైనున్న వాటినే వెతుకుతూ వస్తారు. మనం చదువుకున్నాం కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి పైనున్న వాటినే వారు చేస్తారు. ఎందుకంటే యేసు యొక్క జీవము నాలో ప్రవహిస్తున్నది. చదవండి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు యేసునందు జీవం గురించిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్రీస్తు యేసు యొక్క జీవం ముందుగా మనం చూసినాము. యేసు యొక్క జీవము ఇక్కడ అది క్రీస్తు యేసు యొక్క జీవమని మనం ఇక్కడ చూసేవారు అనుకుంటున్నాం. మన రక్షకుడు దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు. కాబట్టి ఈ యొక్క జీవాన్ని మనం కలిగి మనము జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. క్షమించండి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున జీవం గూర్చియు వాగ్దానంను బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి. వాట్ ఎ గ్రేట్ ఇంట్రడక్షన్. ఎలాగ ఆరంభిస్తున్నాడంటే ఈ యొక్క పత్రికను అపొస్తలుడైన పౌలు తిమోతికి 2వ పత్రిక రాస్తున్నాడు. 2వ పత్రిక రాస్తూ క్రీస్తు యేసునందున జీవం గురించిన వాగ్దానంను బట్టి అంటే తను ఎరిగినాడు క్రీస్తు యేసునందు ఏముందంటే క్రీస్తు యేసునందు జీవం ఉన్నదయ్యా నా కుమారుడా. ఆ జీవన్ బట్టి ఆయన ఇచ్చే వాగ్దానం బట్టి నీకు రాస్తున్నాను నేను. కాబట్టి తను చెప్పే మాట ఏంటంటే క్రీస్తు యేసునందున జీవం గురించిన వాగ్దానంను బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఒకేలా జీవమే లేకపోతే అక్కడ శుభమే లేదు. ఒకేలా జీవమే లేకపోతే ప్రియ కుమారత్వం లేదు. ఒకేలాగా జీవమే లేకపోతే తండ్రి కుమారుకున్న సంబంధమే లేదు. ఆ జీవన్ బట్టే తనని ఎరిగినాడు. కాబట్టి ఆ ఎరిగిన జీవం గురించి తన కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ దేని కొరకంటే దేనికి చెప్పేదంటే ఈ జీవాన్ని మనం కూడా ఎరగాలి, ఈ జీవాన్ని మనం కూడా అనుభవించాలి, ఈ జీవంలో మనం కూడా కొనసాగాలి. మనం కూడా చెప్పాలి మన పిల్లలకు, నా కుమార్తె నా కుమారుడా ఇది క్రీస్తు యేసునందున జీవము. ఏం లేకపోయినా పర్వాలేదు నీకు, నేను ఒకవేళ సంపాదించలేకపోయినా, నీకు ఆస్తులు సంపాదించలేకపోయినాను, కానీ నేను సంపాదించినాను క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నేను సంపాదించినాను, దాన్ని అనుభవిస్తున్నాను, దాని గుండా వెళ్తున్నాను, దానిలో ఆ యొక్క జీవం నాలో ప్రవహిస్తున్నది, ఆ జీవం అనేకులకు వెలుగుగా వెళ్తున్నది. అదే మీకు చెప్తున్నాం. సౌలు తన యొక్క జీవితంలో అధికారం కలిగిన వాడుకుంటున్నాడు. సౌలు తన యొక్క జీవితంలో అనేకమైన జ్ఞానం కలిగిన వాడుకుంటున్నాడు. సౌలు తన యొక్క జీవితంలో గొప్ప ఆస్తి కలిగిన వాడుకుంటున్నాడు. అవన్నీ కూడా వదిలిపెట్టేసి తన కుమారునికి చెప్తున్నాడు ఏంటంటే క్రీస్తు యేసునందున జీవం ఉందయ్యా నాలో, ఓ నా ప్రియ కుమారుడా తిమోతి, దాని గురించే నీకు రాస్తున్నాను.
దాని గురించి ఆ యొక్క జీవంని నేను నీకు పరిచయం చేస్తున్నాను, ఆ జీవాన్ని నీకు పంచుతున్నాను నేను. కాబట్టి నిజంగా మనం కూడా ప్రభు పిల్లలుగా, ఆ బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ ఎంత కష్టం అనుభవించినాను, నిజంగా నేను కొన్ని అనరాని మాటలు అన్నాను, వాళ్ళ మాటలకు రోషం వచ్చి నన్ను చంపేస్తారేమో అని అనుకొని నేను చెబుతూ వచ్చినాను, అంతా కష్టం. కానీ ఇప్పుడు చనిపోవాలని చెప్పి అనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తిలో క్రీస్తు యేసు యొక్క జీవం ప్రవహిస్తుంది ఇప్పుడు. అందుకనే ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చినాడు. మళ్ళీ మీరు ఎట్లా పోతారు రాత్రి? విల్ గో, వెళ్ళిపోతానన్నా, ఏమున్నది, వెళ్ళిపోతాం కదా. జీవవాక్యం గురించిన ఆశ, జీవవాక్యం గురించిన ఆనందము, జీవవాక్యం తనలో ప్రవేశిస్తుంది కాబట్టే ఇలాగూ సహవాసం ఉండాలని వచ్చినాడు. ఎంత గొప్ప శ్రేష్టకరమైన జీవితం కదా ప్రభులో. అయలారా అదే చెప్తున్నాడు తన కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, అయ్యా నేను ఈ క్రీస్తు చేసినందున జీవాన్ని నేను ఎరిగినాను, నేను అదే నీకు చెప్తున్నాను. ఆ యొక్క మాటలే నీకు కూడా నేను చెప్తున్నా, తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి అయలారా ఈ క్రీస్తు చేసినందున జీవం బట్టే మానవునిక జీవితంలో శుభము. లేకపోతే పొద్దున్న లేవగానే తుమ్మితే ఏమంటారు, అబ్బా అశుభం. లేవగానే ఒకరు బయటికి వెళ్తుంటే పిల్లెట్టం వస్తే ఏమంటారు, లోపలికి రా. లేకపోతే ఏం చేస్తారు, బండి తీసుకొని బయటికి పోతుంటే భార్య ఎదురుగా రావాలి. దేని కొరకు? శుభము. దాంట్లో ఏం లేదు శుభము. శుభమున్నది మేము ప్రకటించే ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క జీవంలో ఈ యొక్క శుభమున్నదని మేము ప్రకటిస్తున్నాము. ఆ యొక్క క్రీస్తు చేసినందున జీవం గురించే తన కుమారుడైన తిమోతికి ప్రకటిస్తున్నాడు, నా కుమారుడా ఇది క్రీస్తు చేసినందున జీవం. కాబట్టి ఇంకా మనం చదివితే చూడండి, చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మనకందరికీ పరిచయం ఉన్న భాగమే. చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయము. అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి ఇక్కడ అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో అనేకులు చనిపోతున్నారు. అక్కడ మనకు రాయబడ్డ మాట ఏంటంటే, అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును. ఈ యొక్క అరణ్యంలో వారి యొక్క పాపను బట్టి వారు నశిస్తూ వచ్చినారు. అప్పుడు మోషే తన దగ్గరున్న ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఎత్తినాడు. దాన్ని చూసిన ప్రతి వారు కూడా వారు జీవంలోకి వచ్చినారు, అంటే ప్రాణాలతో ఉన్నారు. ఇక్కడ మనకు చెప్పబడ్డ మాట ఏంటంటే, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అదే ఈ యొక్క జీవాన్ని సిలువలో పొందుకున్నాడు ఒక దొంగ. ఆయన చూస్తున్నాడు. ఒక దొంగ మాట్లాడుతున్నాడు, తను దూషిస్తున్నాడు. ఇంకో దొంగ, మనం ఈ శిక్షా విధిలో ఉన్నాం మనము అని అంటూ, క్రీస్తు నన్ను నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎందుకంటే నాకు నిత్య జీవం కావాలి, నీలో ఉన్న నిత్య జీవము. నీవు ఈ యొక్క సిలువలో వేలాడుతున్నావు. ఈ యొక్క సిలువలో నువ్వు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నావు. నీవు దేవుడవని నేను ఎరుగుతున్నాను. నీవు నిత్య జీవం ఇచ్చినాక నువ్వు అర్హుడవని నేను ఎరుగుతున్నాను. కాబట్టి నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మనకు రాయబడ్డ మాట ఏంటంటే, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను. ఇది నిత్య జీవము. దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఇది ఎప్పుడు కూడా ఉండే జీవము, ఇది నిత్య జీవము. కాబట్టి ఈ మనిషి కుమారుడు, సిలువలో ప్రాణం పెట్టిన యొక్క మనిషి కుమారుడు, ఆయన పేరే యేసు క్రీస్తు. ఆయననే పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. పాపం రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. దేని కొరకంటే రక్షించి నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి ఇక్కడ మనకు రాయబడ్డ మాట ఏంటంటే, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. నశింపక
విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఈ యొక్క నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరు విశ్వసించలేదు, ఇంకా ఎందరు విశ్వసించలేదు. అది ఎవరైనప్పటికీ అక్కడ భాషా భేదం లేదు, అక్కడ వయసు భేదం లేదు, రంగు భేదం లేదు. అందుకని బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారని. ఏ భేదం లేదు, అంటే భాష భేదం లేదు, రంగు భేదం లేదు, ధనికులని భేదం లేదు, దరిద్రుని భేదం లేదు, వయస్సు అని భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారు ఉంటున్నారు. కాబట్టి విశ్వసించండి, ఈ నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించండి. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. ఎందుకంటే ఆయన అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగెత్తినాడో ఈయన ద్వారా కూడా ఎత్తబడాలి. ఆయనే ఎత్తబడిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకై తన ప్రాణం పెట్టి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీయబడి ఆయన సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవుడు. మరణం ఆయన ఆపలేకపోయింది, ఏ శక్తి కూడా తనను ఆపలేకపోయింది. ఆ యొక్క మరణాన్ని జయించి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడని ఆ యొక్క మరణాన్ని చితికిరదొక్కి లేచిన ఈ యొక్క నిత్య జీవుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ నిత్య జీవం నీకు కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారేను. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారేను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. నా ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. గాంచలేదు నా ప్రభు ప్రేమను, విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమ. కాబట్టి విలువైన ప్రభు ప్రేమ ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే ప్రేమ. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఒక భాష పాట పాడినాం మనం, ఏంటంటే నా యేసు జీవమీసి నా నిన్ కరంతో. అంటే ఏంటిది? నా యేసు ప్రాణమిచ్చి, అంతేనా? నా యేసు జీవమీసి అంటే యేసు ప్రభువారు జీవాన్ని ఇచ్చినాడు, ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి నిజంగా ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది. అక్కడ మనం రాయబడ్డ మాట ఏంటంటే, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మనం ఇంకో మాట చూసుకుందాము. క్రీస్తు యేసు యొక్క నిత్య జీవం ఎలాగుందో మనం చూస్తూ వచ్చినాము. ఇంకా ఎలాగుందంటే చూడండి, రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడును, మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఇక్కడ మనకు రాయబడ్డ మాట ఏంటంటే, మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. అంటే ఎట్లా?
నూతన జీవాన్ని పొందిన వారంగా మనం నడుచుకోవాలి. ఈ యొక్క నూతన జీవము పొందిన వారమైనట్టుగా దెర్ షుడ్ నాట్ బి ఎనీ యాక్షన్ ఉండొద్దు. అందుకనే తెలుసు కదా మీకు కాకి పావురం కథ. కాకి కూడా ఏమనుకున్నది, నేను కూడా పావురం లాగా ఉండాలనుకున్నది. ఆలోచన వచ్చింది, ఒక ఇంటికి సున్నం వేస్తున్నారు. ఆ యొక్క అరే నేనేం చేయాలి, తెల్లగా కావాలి పావురంలాగా, నా యొక్క నల్ల రూపం పోవాలని చెప్పేసి అనుకొని ఆ సున్నం కుండలో వెళ్ళింది, మునిగింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చేవరకు ఏమైంది, ఓ చూసుకునే తను మంచిగా నేను కూడా పావురంలాగా ఉన్నాను. వెళ్ళింది, పావురము ఆ యొక్క గింజలు తింటున్నాయి పావురాలన్నీ, దాని మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళి తను కూడా గింజలు తింటుంది. తనకు కొద్దిగా అనుమానం వస్తున్నది, అయ్యో పావురాలు మంచిగా నడుస్తున్నవి, నా నడక కొంచెము తప్పిటట్టుంటాయి కదా. కొంచెం యాక్షన్ చేస్తుంది. దగ్గరున్న గింజలని తినేసింది. ఇంకా గింజలు తినాలంటే మూవ్ ఫార్వర్డ్, ముందుకు పోవాలి, ముందుకు పోయి తినాలి. అప్పుడు ఏం చేసిందంటే తను ముందుగా మెల్లగా నడుస్తుంటే ఆ మిగతా పావురాలను చూసేవారికి ఏంది, అరే ఒక వేరేలాగున్నాడు ఈ యొక్క మనిషి, అంటే వేరేలాగున్న ఈ యొక్క పక్షి, ఈ నడక వేరేగుంది. ఒకరు ఉండొచ్చు కలర్ మనదే కానీ నడక వేరేగుంది. ఏం చేసినావు అవన్నీ, అబ్బో ఇది మనకు డేంజర్, ఇది ఎవరు వచ్చిన శత్రువు మన మధ్యకు. కాబట్టి ఏం చేయాలి మనము, మనకి ఆహారం వద్దు, ఏదొద్దు, మనం విడిచి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నీ లేచిపోయినవి కదా. అంటే నడుచుకునేటట్టు యాక్షన్. ఇక్కడ ఏమంటున్నంటే మనకు రాయబడ్డ మాట ఏంటంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులని ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్సం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి ఇది మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకోవాలి. మనం అలారా ఈ నూతన జీవాన్ని పొందిన వారమైనట్టుగా మన యొక్క నడక ఉండాలి. నూతన జీవాన్ని పొందిన వారమైనట్టుగా మనం నడుచుకోవాలని మనకు హెచ్చరింపబడుతుంది. అంటే ఎవరైతే నూతన జీవాన్ని పొందుకున్నారో అలాగే వారి యొక్క నడక ఉండాలి, అలాగే వారి యొక్క జీవం ఉండాలి, అలాగే వారి యొక్క క్రియలు ఉండాలి, అలాగే వారి యొక్క సాక్ష్యం ఉండాలి. అందుకనే ఒక పాట ఉంది కదా, నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది. ఎందుకంటే ఆ పాట రాసిన ఆ యొక్క గ్రంథకర్త రాస్తున్నాడు, ఎందరో రాళ్ళ చేత కొట్టబడ్డారు, రంపాల చేత కోయబడ్డారు, పరమ దర్శనం పొందినారు, ఈ లోకం మా కొరకు కాదని ఎరిగినారు, కాబట్టి వారు సాక్ష్యంతో జీవించినారు. కాబట్టి అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారంగా మనం కూడా నడుచుకోవాలని ప్రభు ఈ రాత్రి మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే నూతన జీవాన్ని పొందినారో దాని ప్రకారంగా నడుచుకోవాలి, అలాగే జీవించాలి. కాకి లాంటి జీవితం వద్దు మనకు కావాల్సిన జీవితము ప్రశస్తమైన జీవితం, మనకు కావాల్సిన జీవితము ప్రత్యేకమైన జీవితము, మనకు కావాల్సిన జీవితము శాంతిని కలిగిన జీవితము, మనకు కావాల్సిన జీవితము ప్రభుతో నడిచే జీవితము. ఆ యొక్క పావురంలాగా మనం కూడా నూతన జీవం పొందిన వారమైనట్టుగా మనం కూడా నడుచుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఇంకా మనం చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంనకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. చాలు. ఇక్కడ మనం చూస్తే వారు ఎలాగున్నారంటే వాస్తవమైన జీవం, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబో కాలకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. అంటే వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము వారు మంచి పునాది వేస్తున్నారు. అంటే ఈ జీవము క్రీస్తులో దాచబడిన జీవం, ఈ యొక్క వాస్తవమైన జీవితము దాని కొరకై మంచి పునాది వేస్తున్నారు. పునాది దేనికి వేస్తాం మనం కూడా నల్లబెల్లో పునాది వేసినాం. గాడ్ సర్వెంట్ లివింగ్ క్వార్టర్ కొరకై ఎంత లోతుగా వేసినారు అంటే స్ట్రక్చర్, పునాది, ఫౌండేషన్ బాగుండాలి.
కాబట్టి మనం కూడా ఈ యొక్క వాస్తవమైన జీవాన్ని మనం సంపాదించుకుంటకై మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మంచి పునాది వేసుకోవాలి. ఈ పునాది క్రీస్తులో వేసుకోవాలి. ఈ పునాది ప్రభులో వేసుకోవాలి. ఈ పునాది దినదినము బలపడి నిమిత్తమై దానికి క్యూరింగ్ అనేది కావాలి. ఎట్లా క్యూరింగ్? అందుకనే సమరస్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మ, నేనిచ్చు జీవజలం అంటే ఈ జీవజలం ద్వారా నీకు జీవితాన్ని దినదినము క్యూరింగ్ చేసుకో. నువ్వు గట్టిపడాలి. నువ్వు నీ యొక్క జీవితము ఆ యొక్క నువ్వేమాత్రం కూడా ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటే నువ్వు విడిపోతావు, దూరం అయిపోతావు నువ్వు. కాబట్టి దాని కొరకైనా వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించం. అనేక విషయాలున్నాయి. అంటే వాటితో మనం ఏం చేయాలంట? మనం మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది వేసుకున్న వారంగా, వాస్తవమైన జీవాన్ని కలిగిన వారంగా మంచి పునాది వేసుకొని మనం జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. అంత మాత్రం కాకుండా ఈ యొక్క జీవం ఎలాంటి అంటే చూడండి, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. ఏలైనగా నీవు నిరంతరము ఏడవ అధ్యాయము 15వ వచనమమ్మ. మనము మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. ఇదేంటంట? నాశనము లేని జీవముకు ఉన్న శక్తిని బట్టి. అంటే ఈ జీవం ఏంటంట? ఈ జీవం నాశనం లేని యొక్క జీవం, నాశనం లేని యొక్క జీవం. ఇంకా మనం చూస్తే చదవండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం. చాలు, ఇక్కడ మనకు రాయబడుతూ ఏంటంటే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా. ఇదేంటంట? శాశ్వతమైన జీవం. ఇది అంటే ఎప్పటికుండే జీవము. అనేక విధాలుగా మళ్ళీ మనం చదివితే ఇది సమృద్ధి జీవం. అలాగే మనం చదివినాము కొలసి 3:3లో దాచబడిన జీవం. మనము హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము? మనము బ్రతికింపబడాలని హాస్పిటల్కి వెళ్తాం. అంటే మానవుని యొక్క జీవితం కొరకన వాల్యూ అక్కడ హాస్పిటల్ పోతేనే తెలుస్తుంది. హాస్పిటల్కు వాల్యూ ఆఫ్ లైఫ్ కొరకు వెళ్తాం. అలాగే ఖైదీలు జైల్లో వేయబడతారు. దేని కొరకు అంటే కొందరు లోకంలో అనేక విధాలుగా అరాచకాలు సృష్టిస్తారు. అంటే ప్రజలకు ప్రైవసీ కావాలి. గొడవలు చేసేవాడిని ఏం చేస్తారు? తీసుకుపోయి జైల్లో వేస్తారు. అంటే ప్రజల కొరకైనా వాళ్ళకు అంటే ప్రైవసీ అంటే దాన్ని ఏమంటారంటే ఏమాత్రం కూడా ఆటంకం కలగొద్దు. అంటే జైలు ఉన్నవి ప్రజలకు ఆటంకం కలగకుండా ఉండడానికి కొరకే. అలాగే మన యొక్క జీవితం సెంటినర్లో ఏముంది? అక్కడ కూడా మనిషిని యొక్క చూస్తాము. అందుకనే నారాయణ కూడా వెళ్తాం, వెళ్ళి చూస్తాం. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరు సమాధి ఉంది? భగత్ సింగ్ గారి యొక్క సమాధి వెళ్తాం. వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అంటే నిజంగా ఎంత విలువైన జీవితం జీవించినాడు. సెంటినరీలో మనం చూస్తాం మానవుని యొక్క ఆ యొక్క జీవితం గురించిన వాల్యూ. అంటే అనేక విధాలైన వాల్యూ. అంటే మానవుని యొక్క జీవం కొరకై లేదా మానవుడు బ్రతకాలని హాస్పిటల్కి వెళ్తారు. అలాగే ప్రజలందరికీ ఒక మంచి ప్రైవసీ ఇవ్వాలని ఎవరైతే అనేక విధాలుగా దుష్కార్యాలు చేస్తారో వారిని తీసుకొని జైల్లో వేస్తారు. అలాగే సెంటినరీలో మనము లైఫ్ ఒక మానవుని యొక్క జీవితం గురించిన ఆ యొక్క సమాధి చూపిస్తుంది. అరే వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఎలాంటి జీవితం జీవించినాడు. అప్పుడు మనం కూడా ఎలాంటి జీవితం జీవించడాన్ని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మన యొక్క జీవము క్రీస్తుతో దాచబడిన జీవం, మన యొక్క జీవం. కాబట్టి మనం దాని కొరకై దాచబడిన జీవం కొరకై ఈ లోకంలో మనం ప్రయాసపడాలి, ఈ లోకంలో జీవించాలి. అదే ఈ రాత్రికాల సమయము ఈ యొక్క గృహం ద్వారా మనకు చెప్పబడే మాట. మీ జీవము
క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఈ యొక్క దాచబడిన జీవాన్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎందుకంటే ఆయనలో మనకు జీవం ఉన్నది. యేసు ప్రభు యొక్క జీవాన్ని కలిగిన వారంగా, అలాగే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కలిగిన వారంగా, అలాగే నిత్య జీవాన్ని కలిగిన వారంగా, నూతన జీవాన్ని కలిగిన వారంగా, వాస్తవ జీవాన్ని కలిగిన వారంగా, ఈ జీవం నాశనమైన జీవం మనం ఎరిగి ప్రభు కొరకే నమ్మకంగా జీవించే వారంగా, ఇది శాశ్వతమైన జీవం కలిగిన వారంగా మనం ఎరిగి, అలాగే ఈ జీవము సమృద్ధి జీవం. అందుకనే ఆయన ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నేనిచ్చే జీవజలం. చదువుదాం మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకొని. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం మనము. చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఇంకా ఎవరైనా ఈ యొక్క జీవాన్ని గురించిన నిర్లక్ష్యం కలిగి ఉంటే ఈ రాత్రి అడుగుదాం మనము. అందుకనే సమరయ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నీవు అడుగుము, దాహమున కిమ్మని అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. కాబట్టి మనం కూడా అడుగుదాం. ఇంకెక్కడైనా శాశ్వత జీవమని, ఇది క్రీస్తులో దాచబడిన జీవమని దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటే ప్రభును మనం అడుగుదాం. అయ్యా ఎన్ని పర్యాయాలు, ఇది నిరంతరం ఉండే జీవము, ఇది నాశనమైన జీవం, ఇది నీలో దాచబడిన జీవం. ఈ జీవాన్ని నేను ఎన్ని పర్యాలు నేను నిర్లక్ష్యం చేసినాను. మనం ప్రభు దగ్గరకు వచ్చి అడుగుదాం. ఇంకెవరైనా ఈ జీవం గురించిన ఆలోచన లేకుంటే ఈ రాత్రి దీని గురించి ఆలోచించండి. అబ్బా ఈ జీవం క్రీస్తులో కూడా దాచబడ్డది కదా. అంటే ఇది నిరంతరం, మానవుకున్న జీవితం ఏంటిది, కొన్ని రోజులు ఉంటాం పోతాం, కానీ నిరంతరం ఉండే జీవం, ఎప్పటికీ యుగ యుగములు పరలోకంలో ప్రభుతో ఉండే జీవము. అందుకనే అపొస్తలుల కార్యంలో మనం చూద్దాం ఒక మాట. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండ చూచి ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిల్చుంటయు చూచున్నానని చెప్పాను. ఎవరితను? స్టెఫెను. కాబట్టి తను ఈ లోకంలో ప్రభు కొరకే మరణించినాడు, ప్రభు కొరకే హింస పొందినాడు. ఆయన చూసేది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటే చూచి, అది చూసినాడు. పరలోకంలో ప్రభువు నిలిచుంటే చూస్తూ వచ్చినాడు. అంటే ఈ లోకంలో నేను పోవాల్సిందే, లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. నాకు నేనంటే క్రీస్తులో దాచబడిన ఆ యొక్క జీవం నాకుంది. ఆయన చూస్తున్నాడు. యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంట చూచి, అప్పుడు దాన్ని చూసినాడు. అదే దాని కొరకే మనం చూడాలి. ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు. ఈ లోకం అనేది మనం విడిచిపెట్టాలి. ఈ లోకం ఏమాత్రం కూడా శాశ్వతమైనది మనకేమాత్రం కూడా. కాబట్టి అందుకనే యోహాను పత్రికలో చదివినాం, దేన్ని మేము తాకినామో, దేన్ని మేము చూసినామో, దేన్ని నిదానించి చూసినామో, దేన్ని కనుగొన్నామో దాన్నే మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి ఇలాంటి జీవం కొరకై మనం ప్రయాసపడదాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత స్టెఫెన్ యొక్క అనుభవము, తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్న యేసు క్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు. అలాగూ మనం ఒప్పుకుందాం, మన స్థితిని ఒప్పుకుందాం. ఇంకెవరైతే ఈ జీవం గురించిన ఆలోచన లేకుండా ఇదే లోకమే శాశ్వతం, కావో పీవో మజా ఉడావు, తినుము త్రాగుము
సుఖించుమనే ఈ లోకం నుంటే ఈ లోకము ఆ వ్యక్తిని గురించి రాయబడుతూ వచ్చింది, వెర్రివాడ అని రాయబడుతూ వచ్చింది. ఒకవేళ అట్లా ఉంటే మనం వెర్రివారంగానే ఉంటాం. మనం లేదంటే స్టెఫెన్ లాగా మనం ఉంటే ఆ యొక్క పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాం. అలాగే దేవుడు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనసులో ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు మనం ప్రభువాక్యం వింటూ వచ్చాం. ఆయన మనకు జీవమై ఉన్నాడు. ఈ జీవము ఎలాంటిది కూడా మనం ఇంతవరకు విన్నాం. ఒకవేళ ఇంకెవరైనా పొందకపోతే ఆ జీవాన్ని ప్రభు నిన్ను దర్శించాడు, ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు కనుక దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆ జీవాన్ని విరిగి ముందుకు నడిస్తే ఈ వాస్తవమైన జీవాన్ని, ఈ నాశనం లేని జీవం, ఇది శాశ్వతమైనది, ఎప్పటికుండే జీవం ప్రతి ఒక్కరు పొందాలనే ప్రభు ఉద్దేశం కనుక ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకెవరైనా పొందకపోతే ప్రభు నీ ముందుంచిన ఈ వాక్య భాగాన్ని నీ జీవితాల్లో నువ్వు కూడా స్మరించుకొని సరి చేసుకొని ప్రభు వైపు చూడు. తప్పకుండా ఆ జీవాన్ని పొంది ముందుకు నడుస్తావు. సహోదరుడు యెహోషువ